ఆకులు తినే మేకకి బీపీ ఉండదండి, ఆకులు తినే ఆవుకి షుగర్ ఉండదు. ఇవేవి తినని మనిషికి మాత్రం షుగరు, బీపీ, బెల్లం అన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి, ఇప్పుడు చిలకలూరుపేటలోని పండరీపురంలోని 7వ వీధిలోని సరోజిని గారు మనకి గ్రీన్ లీవ్స్ బిర్యానీ చేయబోతున్నారండి. నేనేమన్నా మేకన ఈ ఆకులు తినడానికి అని పిల్లలు మారం చేస్తుంటే అదంతా ఏదో మాయ చేసి ఆ ఆకులన్నీ కలిపేసి ఏదో బిర్యానీ చేసి జంతర్ మంతర్ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? గ్రీన్ లీవ్స్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, సన్నగా తరిగిన తోటకూర, పాలకూర, చుక్కకూర, పుదీనా, మెంతికూర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నెయ్యి, కొబ్బరి పాలు. చేయండి అమ్మ. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టండి. స్టవ్ వెలిగించుకోవాలండి. ఇది గిన్నెమ్మా? అవునండి. నెయ్యి వేసుకోవాలండి. తర్వాత ఈ జీడిపప్పులు కొంచెం వేయించుకోవాలండి. ఓకే. జీడిపప్పులు వేయించి పక్కన పెడతారా? అంటే లాస్ట్లో డెకరేషన్ కోసం, పైన డెకరేట్ చేయడానికి. ఓకే. అంటే మీకు చాలా ముందు చూపు ఉందన్నమాట. చిట్ట చివరన పెట్టబోయే జీడిపప్పు గురించి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేశారు. ఓకే ఓకే. జీడిపప్పు దోరగా వేయించి తీసేయాలండి. తర్వాత ఇవి తీసుకోవాలండి: లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులండి. ఈ 3 వేసి ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అంటే మొట్టమొదటి మీరు వేసింది ఏంటంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తర్వాత ఉల్లిపాయలు వేసారు. అవునండి. తర్వాత నిలువుగా చీరిన పచ్చిమిర్చి వేస్తున్నారు. అవునండి. వేసేయండి. తినడానిక, తినేటప్పుడు తీసి పారేయడానిక? తీసి పారేస్తారండి చాలా వరకు. అంటే మన కారం కోసం వేసుకోవటం. ఇది గుంటూరు వాళ్ళైతే తింటారమ్మా, చాలా మంచిది కూడా పచ్చిమిరపకాయ తినడం. అయితే అంటే అలా నిలువుగా ఉన్నవాడు తినలేరు, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పచ్చిమిర్చి తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. పచ్చిమిర్చి యాంటీ క్యాన్సరస్ కూడా. అమ్మ, నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, దోరగా వేయించండి. దోరగా వేయించిన తర్వాత ఇది బిర్యానీ ఆకండి, తేజ్పత్తా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కొంచెం వేసుకోవాలండి. తర్వాత ఇవి అండి గరం మసాలా పౌడర్ అండి. ఇది ఓకే. అంటే ఇందులో ఏమున్నాయి? దీంట్లో మా అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవి బెంగాలీ ధనియాలు. అవునండి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొంచెం ధనియాలు అన్ని కలిపి పౌడర్ చేసాము. గరం మసాలా ఇది వేరే పదార్థం. అవునండి. ఈ ఆకుకూరలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనం 4 రకాలు: తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ తీసుకున్నామండి. ఈ ఆకుకూరలన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అవునండి. అన్ని కడిగి తర్వాత తరిగామండి. కడిగి తరిగారు, తరిగి కడగలేదు? లేదండి. వేడి నీళ్ళలో కాస్త ఉప్పేసి, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి కడిగితే శ్రేష్టం. అవునండి. మీకు కూడా తెలుసా చిలకలూరుపేట వస్తాయి? గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్. వేయండి. తర్వాత ఇది చుక్కకూర అండి. వేయండి అమ్మ, చుక్కకూర. తర్వాత ఇది మెంతికూర అండి. మెంతికూర దీనివల్ల కొంచెం చేదు వస్తుంది కదా, అంటే కొద్దిగా వేస్తామండి. ఇప్పటివరకు పాలకూర, మెంతికూర, చుక్కకూర వేసామండి. ఇది తోటకూర వేస్తాం.
అంతే ఈ పుదీనా అండి. అమ్మ ఆ, బిర్యానీలో దేనిలో అయినా పుదీనా చాలా ఇంపార్టెంట్. అవునండి. కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు కొంచెం చివరిలో కొంచెం వేసుకుందాం. ఒకేసారి వేసేద్దాం. వేసేస్తామండి. ఆ? ఒకేసారి వేసేస్తామండి. ఓకే వేసేయండి అయితే. పాలకూర వేశారు, తోటకూర వేశారు, చుక్కకూర వేశారు, మెంతి కూర వేశారు, కొత్తిమీర వేశారు, పుదీనా వేశారు, ఇంకా కరివేపాకు ఒక్కటే బహుశా ఏ పాపం చేసిందో వదిలేశారు, మిగతావన్నీ వేసేసారమ్మా. చాలా సంతోషం. దాదాపుగా అన్ని ఆకుకూరలు వేయడం వల్ల ఒక సమాహారంగా ఒక సమగ్రంగా మంచి రుచి వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మెంతి కూర మాత్రం కొంచెం తక్కువ వేశారు, ఎందుకంటే ఇది రుచికరమైన పదార్థం, ఎంతో ఆరోగ్యప్రదమైనప్పటికీ ప్రధానంగా ఇక్కడ రుచి ప్రధానమైన అంశం కాబట్టి ఆవిడ జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి ఓన్లీ మెంతి కూర కూడా రెగ్యులర్గా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకేనమ్మా, నెక్స్ట్ ఏం వేస్తారు? ఉప్పు అండి, సరిపడా రైస్కి దీనికి సరిపడా వేసుకోవాలండి. ఓకే, అంటే రైస్ ఎంత ఉంటుందో ఉప్పు అంత వేయాలి లేదండి, మనం కప్పు రైస్ తీసుకున్నాం, రైస్ సరిపడా సరిపడా. నిజానికి ఉప్పు చలికాలంలో గడ్డ కట్టాలి, ఎండాకాలంలో లూజ్గా ఉండాలి, అది అసలు ఉప్పు అనమాట. కానీ ఇదంతా కెమికల్ వేసిన ఉప్పు అంటే అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా? పసుపు. పసుపు అండి. ఓకే, పసుపు వేస్తున్నాం. ఓకే. ఇది బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ కడిగి తెచ్చారా, మామూలుగా వేస్తున్నారు అంతే? కడిగి అండి, ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాం. నానబెట్టి కడిగి తీసుకున్నాం. కడిగి నానబెట్టి నీళ్ళంతా తీసేసి ఉంచారు. అవునండి. అది ఇప్పుడు వేస్తున్నారు. అవునండి. వేసేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? కొబ్బరి పాలు వేస్తున్నారు నీళ్ళ బదులు. అవునండి, వేసేయండి. ఇది కొబ్బరి మనం మిక్సీలో వేసుకొని పాలు తీసుకున్నామండి. ఓకే, పిండేశారు, గుడ్డలో వేస్తారు. అవునండి. ఓకే, వేయండి. మనం గ్లాసు బియ్యానికి 2 కప్పులు పోస్తామండి కొబ్బరి పాలు. అవునండి. కొబ్బరి పాలు వేసిన తర్వాత దాన్ని కాసేపు ఉడకనియాలి. అవునండి. అంతే కదమ్మా, ఇంకేం చేసేది లేదు. ఇంకేం లేదు. మూత పెడతారా? లేక మూత పెట్టామండి, పెట్టి సన్న సిమ్లో పెట్టి ఉడకనియాలండి, లేకపోతే అడుగంటుతుందండి. చూడండి అమ్మా, అయిపోయిందేమో. తయారైపోయిందండి గ్రీన్ లీవ్స్ బిర్యానీ. ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పులు వేయించాం కదండి, అది కొంచెం పైన. గ్రీన్ లీవ్స్ బిర్యానీ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. గ్రీన్ లీవ్స్ బిర్యానీ తయారైంది. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఆహా,